ఎక్కువగా ఎవరినీ నమ్మకు. మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు. వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువివ్వకు. గౌరవాన్ని కోల్పోతావు. ఎవరినీ ప్రశ్నించకు. శత్రువవుతావు. ముందుగా నీ వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. అప్పుడే జీవితం బాగుంటుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుంచే మనం నేర్చుకోవాలి. ఎవరి నుంచి ఏదీ ఆశించకు. అది మీ ఆనందాన్ని చంపేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వారి నుంచి తప్పించుకుని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ విలువైనది. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. విలువైన వాటిని దేవుడు నీకిచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. దానిని పొందే అర్హత నీకుందో లేదో తెలియాలి కాబట్టి. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మౌనంగానే ఉండు. ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు. కానీ ఒకసారి గెలిచి చూడు. ఆ గెలుపే విలువను పెంచే శక్తిని కలిగి ఉంటుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు.